డింభకా స్టోరీస్. ఇరుగు పొరుగువారు. అనగనగా చందనాపురం అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరు పచ్చని పొలాలతో కళకళ్లాడుతూ ఉండేది. అదే ఊరిలో సోముడు, కాంతం అనే దంపతులు ఉండేవారు. వారి పక్క ఇంట్లోనే చంద్రం, అనసూయమ్మ ఉండేవారు. ఒకరోజు ఉదయం కాంతం తన వాకిలి ఊడుస్తోంది. గాలి వలన కాంతం ఊడ్చిన చెత్త కొంచెం అనసూయమ్మ వాకిట్లోకి వెళ్లి పడింది. కాసేపటి క్రితమే వాకిలి ఊడ్చి ముగ్గు వేసుకున్న అనసూయమ్మకు పట్టలేని కోపం వచ్చింది. ఓసే కాంతం, నీకెన్నిసార్లు చెప్పాలి? నీ ఇంటి చెత్త నా వాకిట్లోకి రాకూడదని. నీ కళ్ళు నెత్తికెక్కాయా ఏంటి? అబ్బో, దీనికే ఇంతలా నోరు పారేసుకోవాలా? అది నేను తోసింది కాదు, గాలికొచ్చి నీ వాకిట్లో పడింది. గాలిని ఆపే శక్తి నీకుందేమో కాని నాకు లేదు. నువ్వు కావాలనే నా ముగ్గు మీద చెత్త వేశావు, పైగా గాలిపైన తప్పు నెట్టేస్తున్నావా? నీకు నేనంటే అసూయ. నా ముగ్గు బాగుందని ఇలా చేశావు కదా. అసూయ? నీ ముగ్గు చూసిన ఎవ్వరికైనా అయ్యో అనిపిస్తుంది కాని అసూయ మాత్రం రాదు. ఏదో కోడి గీతలు గీసి దాన్ని నువ్వు ముగ్గు అని పేరు పెట్టావు. ఇంకా దాన్ని చూసి నేను అసూయపడాలా? ఎంత పొగరు నీకు! ఇప్పుడే చూడు, ఈ చెత్తంతా తీసి నీ గడప ముందే వేయకపోతే నా పేరు అనసూయమ్మే కాదు. అవునా? వెయ్యి చూద్దాం. ఈరోజు నీ వాకిలంతా మట్టిపోయకపోతే నా పేరు మార్చుకుంటా. ఇలా వీళ్ళిద్దరూ రచ్చ చేస్తున్న సమయంలో వీరి ఇంటి ముందు నుండి ఒక వ్యక్తి వెళ్తున్నాడు. అతని పేరు గోపాలం. వీళ్ళిద్దరి గొడవను అతను గమనించాడు. వీళ్ల గొడవ నా పాలిట వరమని మనసులో అనుకుంటూ వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత గోపాలం ఒక బాబా వేషంలో అనసూయమ్మ ఇంటికొస్తాడు. అమ్మా అనసూయమ్మ, నీ ఇంట్లో అరిష్టముంది. నీ ఇంటి మీద నరదిష్టి ఉంది. అమ్మ బాబోయ్, నిజమా స్వామి? నీ పొరుగున ఉన్నవారు నీ ఇంటి మీద దిష్టి పెట్టారు. నీవు ఏం చేసినా వాళ్లకు నచ్చడం లేదు. నీ ఇంటి శాంతిని హరించడానికి వాళ్లు పూజలు చేస్తున్నట్టు నా దివ్యదృష్టిలో కనిపిస్తోంది. అవును స్వామి, ఈరోజు పొద్దున్నే ఆ కాంతో నాతో కావాలనే గొడవ పడింది. ఈ మధ్య మా ఇంట్లో మనశ్శాంతే ఉండడం లేదు. దీనికి పరిష్కారం ఏమిటి స్వామి? ఒక శాంతి పూజ చేయాలి తల్లి. దానికి కావలసిన వస్తువులు కొనడానికి 10 వరహాలవుతాయి. అలాగే నీ ఇంటికి దిష్టి తీయాలి. అప్పుడే నీకు మనశ్శాంతి లభిస్తుంది. అనసూయమ్మ బాబా మాటలను గుడ్డిగా నమ్మింది. తన దగ్గర దాచుకున్న 10 వరహాలను తీసి బాబాకిచ్చింది. బాబా నవ్వుకుంటూ అక్కడ్నుండి వెళ్లి పక్కనే ఉన్న కాంతం ఇంటికి వెళ్తాడు. అక్కడ కూడా అదే కథ చెప్తాడు. అమ్మా కాంతం, నీకు గండం పొంచి ఉంది. నీ పొరుగువారు నీ మీద పగబట్టారు. నీకు మనశ్శాంతి లేకుండా చేయడానికి వాళ్ళేదో చేయబోతున్నారని నా దివ్యదృష్టిలో చెప్తోంది. అవునా స్వామి? ఆ అనసూయమ్మ అలానే చేస్తుంది. నేనేం చేసినా అది ఓర్వదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి స్వామి? భయపడకు తల్లి. నీకు ఏం జరగకుండా నేను పూజ చేస్తాను. ఆ పూజకి 10 వరహాలు అవసరమవుతాయి తల్లి. మారువేషంలో ఉన్న గోపాలం మాటలు నమ్మి కాంతం కూడా తన దగ్గరున్న 10 వరహాలనిచ్చింది. సాయంత్రం భార్యలిద్దరూ తమ తమ భర్తలకు ఈ విషయం చెప్పారు. చంద్రం అనసూయమ్మ ఇంట్లో 10 వరహాలిచ్చావా? ఆ బాబా నిజమైన బాబాయేనా? అవునండి, ఆయన చెప్పింది అక్షర సత్యం. ఆ కాంతం మన మీద పగబట్టిన విషయం ఆయన దివ్య దృష్టితో చెప్పారు. అందుకే ఆ బాబాగారికి వరహాలిచ్చి పూజ చెయ్యమన్నానండి. సోముడు కాంతం ఇంట్లో. కాంతం, ఎవరికి పడితే వాడికి డబ్బులిస్తే ఎలా? అసలు ఆ బాబా గురించి మనకేం తెలుసు? మీకు తెలీదండి, ఆయనకి గొప్ప శక్తి ఉంది. ఆ అనసూయమ్మ మన మీద పగబట్టిన విషయం ఆయన దివ్య దృష్టితో చెప్పారు. అయినా 10 వరహాలు మనకు ఒక లెక్క. కొన్ని రోజుల తర్వాత పొలం దగ్గర సోముడు తన పొలానికి నీళ్లు పెడుతున్నాడు. నీటి ప్రవాహం కొంచెం వేగంగా ఉండడంతో చంద్రం పొలానికి, సోముడు పొలానికి మధ్య ఉన్న ఒడ్డు కొంచెం కొట్టుకుపోయింది. సరిగ్గా అదే సమయానికి చంద్రం అక్కడికొచ్చాడు. ఓరే సోముడు, ఏంటి పని? నా పొలాన్ని నీ పొలంలో కలిపేసుకుందాం అనుకుంటున్నావా? ఎంత దురాశరా నీకు! ఆవేశపడకు చంద్రం. నీళ్ళెక్కువ రావడం వల్ల అలా జరిగింది. నేను కావాలని అలా చేయలేదు. ఇప్పుడే మట్టి పోసి గట్టు పెడతాను. గట్టు పెడతావా? ఇప్పటికే నా పొలంని కాస్త నువ్వు ఆక్రమించుకున్నావని నా అనుమానం. నాకీ మధ్యనే తెలిసింది. నువ్వు నీ భార్య ఎలాంటివారు? ఏ చంద్రం, మాటలు జాగ్రత్తగా రానివ్వు. నాగాని తిక్కరేగిందో నీ అంతు చూస్తా.
నువ్వు నీ భార్య ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అని చూస్తారు కానీ అసలు నిజాన్ని మాత్రం పట్టించుకోరు. ఇలా చంద్రం సోము పొలం దగ్గర పెద్ద గొడవకు దిగారు. వాళ్ళిద్దరి గొడవని దూరం నుండి గమనిస్తూ వెళ్ళిపోయాడు గోపాలం. ఆ రోజు సాయంత్రం సోముడు చంద్రం వారి భార్యలకు పొలం దగ్గర జరిగిన గొడవ గురించి చెప్పారు. ఇప్పుడు ఆ రెండు కుటుంబాల మధ్య దూరం ఇంకా పెరిగింది. మరుసటి రోజు గోపాలం మళ్లీ బాబా వేషంలో చంద్రం ఇంటికి వెళ్తాడు. అప్పుడు చంద్రం ఇంట్లోనే ఉంటాడు. అమ్మా అనసూయమ్మ, రానున్న రోజులు మీకు ఇంకా కఠినంగా మారనున్నాయి. మీ పొరుగువారు మీ భూమిని లాక్కోవడానికి పన్నాగం పన్నారు. గ్రహాలు కూడా మీకు అనుకూలంగా లేవు. మీకు పెద్ద ఆపద పొంచి ఉంది. అయ్యో అవునా స్వామి, మీకు జరిగేదంతా తెలుస్తోందే. మీరు నిజంగా మహాజ్ఞానులు. ఇప్పుడు ఎలా స్వామి? భయపడకు తల్లి. మీకు ఏ ఆపద రాకుండా ఉండటానికి మీకొక మహాశక్తి గల రాయినిద్దామని వచ్చాను. ఇది హిమాలయాల నుండి తెచ్చిన మహిమగల రాయి. దీన్ని మీ ఇంట్లో పవిత్రమైన చోట పెడితే శత్రువుల ఆటలు సాగవు. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చంద్రం కూడా ఆ బాబా మాటలను నమ్ముతాడు. స్వామి, ఆ రాయి మాకు కావాలి స్వామి. ఇది చాలా అరుదైన రాయి నాయనా. ఇది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కూడా వాళ్ళకి సిద్ధిస్తుంది. అంత విలువైన ఈ రాయిని నేను మీకోసం కేవలం 1000 వరహాలకే ఇస్తాను. 1000 వరహాలా? అయ్యో, అంత డబ్బు మా దగ్గర లేదు స్వామి. ఆలోచించుకోండి. ఈ రాయి మీ ఇంట్లో ఉంటే మీ ఆస్తి 3 నేను 2 రోజుల్లో వస్తాను. డబ్బు సిద్ధం చేసుకోండి. బాబా అక్కడి నుండి వెళ్లి సోముడి ఇంటికి కూడా వెళ్లి ఇదే కథ చెప్తాడు. సోముడు కాంతం కూడా ఆ రాయి కావాలని ఆశపడ్డారు. 1000 వరహాల కోసం ఇద్దరు భర్తలు ఆలోచనలో పడ్డారు. వాళ్లకంత సొమ్ము కావాలంటే ఊరి పెద్ద వీరరాఘవయ్య గారి దగ్గరకు వెళ్లడమే దారి అనిపించింది. సోముడు ఒకవైపు నుండి, చంద్రం మరోవైపు నుండి వెళ్తూ ఒకేసారి వీరరాఘవయ్య గారి ఇంటికి చేరుకుంటారు. ఒకరినొకరు చూసుకుని కోపంగా మొహం తిప్పుకుంటారు. చంద్రం, సోముడు రండి. ఏంటి ఇద్దరు ఒకేసారి వచ్చారు? ఏమైనా సమస్యనా? ఏ సమస్య లేదండి. నాకొక 1000 వరహాలు అప్పు కావాలి రాఘవయ్య గారు. నాకు కూడా 1000 వరహాలు కావాలి రాఘవయ్య గారు. 1000 వరహాలా? ఇద్దరికి ఒకేసారి అన్ని వరహాలెందుకు? ఈ మధ్య నాకు ప్రశాంతత కరువైంది. నా సమస్యని గమనించిన ఒక బాబాగారు నాకు ఒక అరుదైన రాయిని ఇస్తా అన్నాడు. అది ఇంట్లో ఉంటే నాకు ఏ సమస్య ఉండదు. ఆ రాయికి 1000 వరహాలు. రాయికి 1000 వరహాలా? నాకు కూడా ఒక బాబాగారు అరుదైన రాయిస్తానన్నారు. కానీ చంద్రం చెప్పేది విన్న తర్వాత నాకంతా అయమయంగా ఉంది. వీరరాఘవయ్య గారికి విషయం అర్థమైపోయింది. ఆయన కొంచెంసేపు ఆలోచించి లోపలికి వెళ్లి ఒక రాయిని తీసుకొచ్చారు. ఆ బాబాగారు మీకిస్తానన్న రాయి ఇదేనా చూడండి. అవునండి, సరిగ్గా ఇలాగే ఉంటుంది. నాయనలారా, ఇది మహిమగల రాయి కాదు. ఇది వాగులో దొరికే సామాన్యమైన రాయి. ఆ బాబా వేషంలో ఉన్నవాడు ఒక దొంగ. అతని పేరు గోపాలం. అతను మీ ఇద్దరి గొడవల్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని భయపెట్టి డబ్బులు గుంజుదామని చూస్తున్నాడు. కొంతకాలం క్రితం నేను కూడా మీలా మోసపోయి ఈ రాయి కొన్నాను. కానీ పరువు పోతుందని ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అంటే వాడు మమ్మల్ని కూడా మోసం చేయాలనుకున్నాడు. వాడిప్పటికే మా దగ్గర 20 వరహాలు తీసుకున్నాడు. వాణ్ణి మనం ఊరికే వదలకూడదు. కంగారు పడకండి. వాడికి బుద్ధి చెప్పడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. రేపు వాడు మీ ఇంటికి వస్తాడు కదా, అప్పుడు మనం వాణ్ణి పట్టుకుందాం. మరుసటి రోజు బాబా ముందుగా చంద్రం ఇంటికొచ్చాడు. చంద్రం, సోముడు ఇద్దరూ అక్కడే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళిద్దరినీ చూసి గోపాలం కంగుతిన్నాడు. అతనికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. స్వామి, మీరు మహాశక్తి గలవారు కదా. మరి ఈ రోజు నుండి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పగలరా? నా భవిష్యత్తా? నాకేం లోటు లేదు నాయనా. నాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి. బాబాగారి దగ్గర మహిమగల రాళ్ళున్నాయి కదా, ఆయన భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుంది. కాని ఇప్పుడు ఒక వింత జరగబోతోంది. అప్పుడే వీరరాఘవయ్య గారు ఇంట్లోకొస్తారు. వీరరాఘవయ్య గారిని చూసేసరికి బాబాకు చెమటలు పట్టాయి. గోపాలం, ఇప్పుడు నీ జాతకం నేను చెప్పనా? నీకు ఈ రోజు నుండి జైలు శిక్ష మొదలవుతుంది. దొంగ వేషాలు వేసి అమాయకుల్ని మోసం చేస్తావా? నన్ను క్షమించండి బాబు. వీళ్ళిద్దరెప్పుడూ గొడవ పడుతూ ఉండడం చూసి ఆ గొడవని వాడుకుందామనుకున్నాను. నీలాంటి వాళ్ళ వల్ల నిజమైన భావాలకు చెడ్డ పేరొస్తోంది. గోపాలంను పట్టుకున్న తర్వాత
సోముడు చంద్రం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారికి చాలా సిగ్గుగా అనిపించింది. చంద్రం, మనం పిచ్చివాళ్లలా గొడవపడ్డం వల్లే కదా వాడు మనల్ని మోసం చేయగలిగాడు. మన గొడవలే వారికి ఆసరయ్యాయి. నిజమే సోముడు, పక్క నుండి మనం కలవహించుకోవడం వల్ల మనశ్శాంతి పోయింది, డబ్బు పోయింది. ఇరుగు పొరుగు వారంటే ఒకరికొకరు తోడుగా ఉండాలి, కానీ ఇలా శత్రువులా ఉండకూడదని అర్థమైంది. కాంతం, నన్ను క్షమించు. ఆ చెత్త విషయం చిన్నదే, కానీ దాన్ని నేను పెద్దది చేసి నిన్ను ఇబ్బంది పెట్టాను. పర్వాలేదు అనసూయమ్మ, నేను కూడా నీ ముగ్గు గురించి తక్కువ చేసి మాట్లాడాను. ఇక నుండి మనం గొడవలకు పోవద్దు. వీరరాఘవయ్య గారు వారిని చూసి సంతోషించారు. మనుషుల మధ్య గొడవలుండకూడదు, ప్రేమే ఉండాలి అని దీవించారు. ఆ రోజు నుండి చందనాపురంలో ఆ రెండు కుటుంబాలు మళ్లీ ఎప్పుడూ గొడవ పడలేదు. సోముడు చంద్రం పొలం దగ్గర ఒకరికొకరు సాయం చేసుకోవడం మొదలుపెట్టారు. అనసూయమ్మ వాకిలి ఊడుస్తుంటే కాంతం వచ్చి ముచ్చట్లు చెప్పేది. ఆ ఇళ్లలో గొడవలు పోయి నవ్వులు విరిశాయి. నీతి: ఇరుగు పొరుగు వారితో కలహించుకోవడం వల్ల పరాయివారు మన బలహీనతలను వాడుకుంటారు. ఐకమత్యమే మహాబలం. Dimbhaka Stories